మరపురము ఇట్లా అవుతుంది గ్రౌండ్ వాటర్ కూడా అంత ఖరాబ్ అయిపోతుంది మన పిల్లలకు భవిష్యత్తు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయినట్టు అర్థం చేసుకోగలిగిన చెల్లెలు ఏముంటాయి ఇంకా కూడా కుప్పలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చావడం జరుగుతుంది. ఇది పట్టించుకున్న గవర్నమెంట్ ఇంతవరకు దీన్ని కొందరు ఎవరు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం పేపర్కి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి డంపింగ్ దాని గురించి ఎవరు గవర్నమెంట్ చర్య తీసుకుంటలేదు. కాబట్టి మేము ఈ న్యాయం చేయకపోతే గవర్నమెంట్ స్పందన తీసుకోకపోతే మేము సమ్మె చేయడానికైనా ఇంకా పోమని చెప్పి గవర్నమెంట్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గట్కేసర్ మండలము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళ ఎలిమేలి బాగు నుంచి వచ్చిన నీళ్లతోటి ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది. దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము. కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు. కానీ ప్రతి సంవత్సరం చేప పిల్లలు పోసినట్టే ఉంది, చనిపోయినట్టే ఉంది. దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు. మేము ఒక 600 నుంచి 700 కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది. మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది. మేము మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్ విన్నవించుకోవాలి? మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా, మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మాకేం అర్థం కాకుండా ఉండే పరిస్థితులు. మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా, లేకుంటే చెయ్యరా, లేకుంటే అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా? మరి మీదే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం.